నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారిని ఏసీబీ విచారణకు అయితే పిలవడం జరిగింది. సో ఈ ఫార్ములా కేస్ రేస్లో ఏదైతే మళ్ళీ ఎంక్వైరీ ఉందంటూ కూడా ఈరోజు పిలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రావడం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి ఈరోజు మళ్ళీ కేటీఆర్ గారిని విచారణకు పిలిచిన పరిస్థితి. మొన్నటి వరకు కాళేశ్వరం చర్చ జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఈ ఫార్ములా రేస్ మళ్ళీ చర్చ మీద కావడం ఎట్లా చూడవచ్చు ఇదంతా? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి అడిగే గొంతులు లేకుండా ప్రశ్నించే గొంతుల్ని అరెస్టుల పేరు మీద ఏదో బురద జల్లి అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, గొడ్డల పెట్టు లాంటిది. ప్రతీకార చర్యలు ఆయన మామూలుగా పట్టపగలు బ్యాగుతోని పైసలతోని దొరికి జైలుకు పోయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతీకార చర్యలు తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది రాజకీయాలలో మంచిది కాదు. సిద్ధాంతపరమైన పోరాటం జరిగితే బాగుంటుంది. నువ్వు ఆ రోజు తప్పు చేసి జైలుకు పోయినావు, ఈరోజు తప్పు చేయనోళ్ళ మీద బురద తల్లి తప్పు అనేది చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఏదైనా న్యాయ పోరాటం చేద్దాం, ప్రజాక్షేత్రంలో తప్పకుండా పోరాటం చేద్దాం. కానీ ప్రశ్నిస్తున్నారు, నీ ఊరికొచ్చి లగచర్ల గురించి మాట్లాడుతున్నారు, నీ ఊరికొచ్చి రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ కాలేదు, దేనికంటే దానికి ఛాలెంజ్ అన్నారు. మరి వీటి మీద ఎక్కడ సిద్ధాంతపరమైన వాటి మీద ఛాలెంజ్ని స్వీకరించకుండా, వీటికి కట్టుబడి ఉండకుండా ఇవాళ అక్రమం అని చెప్పేసి కంట్రోల్ రూములలో కూర్చొని మానిటరింగ్ చేసుకుంటా పోలీసు వాళ్ళని బలగాలను మోహరించి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యం నడిపిద్దామని అంటే ఇది మంచిది కాదు. తెలంగాణ చైతన్యానికి మారిపోయారు. తెలంగాణ ఉద్యమకారుడు. ఏమీ లేనప్పుడే శూన్యంలో నుంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తనయుడుగా ఆయనకు పేరు గుర్తింపు ఉంది. కాబట్టి ఇటువంటి పెరికి పంద చర్యలు మానుకుంటే బాగుంటుందని చెప్పేసి రేవంత్ కూడా విచారణకు పోతా ఉంటే మీరు చాలా మంది వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ బ్యారికేడ్లు వేసి అడ్డుకునే పరిస్థితి చేశారు, ఎక్కడికక్కడ నిర్బంధం చేసిన పరిస్థితి. ఎట్లా ఎందుకు అక్రమ అరెస్టులు నిర్బంధాల మధ్యన ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. కనీసం గ్రామ సభలు పెడితే కూడా పోలీసు బలగాలు లేకుండా పోయలేని పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామాలలోకి పోతే ప్రజల మధ్యన తిరగాలనుకున్న ప్రజాప్రతినిధి వాళ్ళ తిరస్కారానికి గురై పారిపోయి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది 18 నెలల కాలంలో. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఎప్పటికప్పుడు మాయమాటలతోని మభ్యపెట్టి అందాల పోటీలతోని కాలక్షేపం చేయాలనుకుంటున్నారు తప్ప ఈరోజు ఇచ్చిన హామీల్ని మాత్రం నెరవేర్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అంటే ఈ ఫార్ములా రేస్ కేసు సంబంధించి కూడా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయని కూడా ప్రధానంగా గతంలో ఆరోపించిన పరిస్థితి. సో అంటే నిజంగా ఇదన్నా జరిగింది అనుకుంటున్నారన్నా? చిల్లర ఏరుకునే మనస్తత్వం కాదు. ఆ రోజు అధికారంలో ఉండి 2 కోట్లకు 3 కోట్లకి చిల్లర ఏరుకోవటం అటువంటి మనస్తత్వం కాదు. ఈ రాష్ట్రాన్ని సాధించిన కుటుంబం అది. ఈ రాష్ట్రాన్ని సాధించిన యువనాయకుడు ఆయన. కాబట్టి ఆ రోజు తెలంగాణ హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఆలోచనతో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రెన్యువల్ కోసం అధికారులకు ఆ బాధ్యత అప్పచెప్పి ఏవైనా చిన్న మామూలుగా విధానపరమైన నిర్ణయాలలో అధికారుల వైఫల్యం ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఈ నుంచి ట్రాన్స్ఫర్ అయిన పైసలు ఎక్కడ మిస్యూజ్ కాలేదు. ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీకి ముట్టినాయి ఆ పైసలు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి పోయిన ప్రజాధనం పైసల్ని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించు. వాళ్ళు మా దగ్గర మీ డబ్బులు రాలేదు అన్నప్పుడు బాధ్యత తప్పకుండా కేటీఆర్ గారు వహిస్తారు. ఇక్కడి నుంచి ఏ పైసలు అయితే పంపించారో నయా పైసతో సహా వాళ్ళ దగ్గర ముట్టినాయి, వాళ్ళ దగ్గర డిపాజిట్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక మామూలుగా డాలర్లలో మార్చిరా, ఆ కరెన్సీలో మార్చలేదు, దీనికి వేరే అని అంటే కోడి గుడ్డు మీద ఈకలు లెక్కబెట్టినట్టే ఉంటుంది. ప్రధానంగా అటు ఒకప్పుడు డ్రగ్స్ విషయం చూసుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇలా అనేక అంశాలపై కూడా వరుస కేసులు పెట్టి విచారణకు పిలుస్తున్న పరిస్థితి ఏంటి, ఎట్లా చూడొచ్చు అనేది? నేను చెప్తున్నది అదే. 18 నెలల కాలంలో ఏదో రకంగా అక్రమంగా కేసులు బనాయించాలి, బురద జల్లాలని ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప మీరు అధికారంలోకి రావడానికి ఏ హామీలైతే ఇచ్చిరో, ప్రజలకు మాట ఇచ్చిరో, ఏ నమ్మకంతోనైతే ప్రజలు మీకు అధికారం ఒప్పచెప్పిరో ఆ హామీలను నెరవేర్చడానికి, మాట నెరవేర్చడానికి ప్రయత్నాలు చేయకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టి అబాస్పాలు చేద్దామనే ఒక ప్రయత్నమే జరుగుతూ ఉంది. మీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగమే తప్ప ఈరోజు ఇంకొకటి కాదు. సో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇందాక చెప్పిన పరిస్థితి అయితే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది గత ప్రభుత్వంలో, నేను రేపు సాక్ష్యాలతో సహా ఏసీబీ ఆఫీస్కి వస్తా ఉన్నాను మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు కూడా చాలామంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు.
అధికార పార్టీలో ఉన్నారు పిసిసి అధ్యక్షుల వారు, మరి మామూలుగా ప్రతిపక్ష నాయకులు వ్యాపారస్తులు కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా తీవ్రవాద సమస్యలను దృష్టిలో పెట్టుకొని జాతీయ అంతర్జాతీయ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలలో ఒక భాగం అది. పోలీసు యంత్రాంగం చేస్తుంది. మీరే తప్పు చేయనప్పుడు భయం ఎందుకండి? ఫోన్ ట్యాప్ చేసిన ఇప్పుడు నేనున్నా నా ఫోన్ ట్యాపే చేసుకో, మనిషిని స్కానే చేసుకో, ఏమవుతుంది? లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అన్నాడు కదా కేటీఆర్. తప్పు చేయనప్పుడు భయపడండి. ఫోన్ ట్యాప్ అయింది అని అంటున్నారు. అధికారంలో ఉన్న మా ఫోన్ కూడా ట్యాప్ అయింది అని అంటున్నారు. మీరేం తప్పులు చేశారు? భయం ఎందుకు మరి? మేము ఈరోజు మా కేటీఆర్ చెప్తా ఉన్నాడు, లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాడు. రా, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మేము తప్పు చేయలేదని చెప్తున్నాం. లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమని అంటున్నాం. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అంటున్నాం. న్యాయబద్ధంగా పోరాటం చేసి న్యాయ వ్యవస్థలో తెలుసుకుందాం అంటున్నాం. వాటికి దేనికి ఎనికి రాకుండా అధికారాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని పోలీసు బలగాల్ని మోహరించి అక్రమ కేసులు పెట్టి ఏదో మామూలుగా ఊసలెక్కి పెట్టిద్దామని అనుకుంటే ఇది తెలంగాణలో చెల్లదనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.